హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ గుడ్ మార్నింగ్. సో మనం మన బెంగళూరు రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. బెలంకేవ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా 3 to 4 లోపు మనం వెళ్ళిపోవచ్చు బెంగళూరుకి. బాయ్ బాయ్ బెలంకేవ్స్. మన రైడ్లో ఫస్ట్ మైల్ స్టోన్ తాడిపత్రికి అయితే వచ్చేసాను. ఇంకా తాడిపత్రి నుంచి అనంతపూర్ హైవే వైపు కదలాలి. అనంతపూర్ ఇక్కడ నుంచి ఒక 54 కిలోమీటర్స్ ఉంది. తాత అల్లడిస్తున్నాడు తాత. తాడిపత్రి ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఇది. ఇప్పుడు చూసినా చేస్తానంటారు. తాడిపత్రి దాటేశాను. నేనేమనుకున్నానంటే తాడిపత్రి నుంచి స్ట్రైట్గా ఇదే హైవేలోనే అనంతపూర్ పోయి అనంతపూర్ నుంచి NH హైవే ఎక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ రోడ్డుకి మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. సో ఇంకా నేను అన్నీ మూసుకొని నాయన్పల్లి దగ్గర క్రాస్ అయ్యి ధర్మవరం వెళ్ళాలి. ఇంకా ధర్మవరం నుంచి హైవేకి ఇంకా పెనుకొండ కియా మోటార్స్ ఎదురుగా అపాచి పని వెళ్తున్నాడు కదా, ఆ బ్రో కలిసాడు. 10 నిమిషాలు ఇద్దరం అట్లా వాతాగాన్ని కొట్టుకుంటూ వచ్చాము. ఇంకా బ్రో అనంతపురం వెళ్తాడంట. నేను కూడా అనంతపురం వెళ్ళి ఎక్కుదాం అనుకున్నా కానీ రోడ్డు బాగాలేదు. సో నాయనపల్లి దగ్గరే కట్ అయిపోతాను. అందరూ కానీ బ్రో హెల్మెట్ పెట్టుకోవాలా, హెల్మెట్ పెట్టుకోమని చెప్పాను. చెప్పింటే వచ్చేసిపోయింది బ్రో ఆల్రెడీ అంటున్నాడు. వచ్చి పోతే పోయింది, ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా. అందుకే హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. బైక్ మీద మనం 16,000 కిలోమీటర్లు కూడా ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నాం. మన గోవా రైడ్లో ఇది 14,000 క్రాస్ చేసాం. ఇంకా గోవా నుంచి ఇంటికి వచ్చేది, హైదరాబాద్కి వచ్చేది మొత్తం 2,000 అయిపోయింది. సో ఇప్పుడు పప్పూరు ఈ ఊరి దగ్గర మన 16,000 కిలోమీటర్ల జర్నీ విత్ దిస్ బైక్ ఈస్ గోయింగ్ టు completed 16,000 kilometers. Welcome to ధర్మవరం, సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తొంగి నక్కి కాదు, తొక్కుకుంటూ పోతా. టైం 11:30 అవుతుంది. ఓకే, పెట్రోల్ కొట్టించుకుందాం. ధర్మవరంలో ఏదో తేడా కొడుతుంది, ఒక పాయింట్ ఉంది. మూడు లీటర్లు కొట్టను. 3 లీటర్లు 1.80. ఫోన్పే చేస్తాను. కోయిలకుంట అన్న. బెంగళూరుకి పోతున్నా, మాది కోయిలకుంట. ధర్మవరంలో ఒక 3 లీటర్స్ టాప్అప్ చేస్తున్నాను. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత, అదే కర్ణాటకలో ఎంటర్ తర్వాత ఈరోజు ఎంజాయ్ చేస్తారా? ఇంకా రేపు నుంచి పడుకోవాలని. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ మణిప్రదీప్. బాయ్. అమ్మయ్యా, ఇంకా ఈ గుంతల రోడ్లు, చిన్న చిన్న రోడ్లకి బాయ్ బాయ్ చెప్పేసి టైం వచ్చేసింది. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు జాయిన్ నేషనల్ హైవే 42. ఇంకా దూసుకెళ్ళడమే. వెళ్ళు భయ్యా, వెళ్ళు. ఎందుకు అంతవరం కొడుతున్నావు? కియా మోటార్స్ దగ్గర కూడా వచ్చేసాము. నేను హిందూపూర్ దగ్గరలో వెళ్తున్నాను. ఇక్కడ ఒక రైడర్ గ్యాంగ్ వెళ్తున్నారు.
అన్నీ మనకంటే పెద్ద బండ్లే తీసుకెళ్తున్నారు. ట్రై చేస్తున్నా వాళ్ళని చేర్ చేయడానికి, కానీ మనకు లగేజ్ ఉంది కాబట్టి కొంచెం రిస్క్, అందుకే చూసుకొని వెళ్తున్నాను. సరే వరుస స్ట్రైట్ 1 2 3 4 5 6 మెంబర్స్ కనపడుతున్నారు ఇప్పటికైతే. ఇంకా ముందు ఉన్నారో ఏదో తెలీదు. చాలా కష్టం అవుతున్నారు వెళ్ళడం కదా మాత్రం. వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు భయ్య. మొదలు పెట్టండి రా, మొదలు పెట్టండి. మొదలవడం చూడం, మొదలవడం చూడం. నిజం పని ఉందేగా. 4:30 నాకు 20 మెంబర్స్ ఉన్నారు. మీరు వేరే గ్యాంగ్? లేదు, ఇందాకటి గ్యాంగ్. ఫైనల్లీ బార్డర్ కూడా క్రాస్ చేసేసాం. నో ఐ యామ్ అఫీషియల్లీ ఇన్ కర్ణాటక. టైం 1 గంట అయింది. ముందాక మాస్టర్ వెళ్ళిపోయారు కదా కొంచెం రైడర్స్, వాళ్ళందరూ లేపాక్షికి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక 1/2 అవర్ అంటే ఎక్కడో చోట బండి ఆపి తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఈ రైడర్స్ అందరూ పెనుకొండ ఫోర్ట్కి సండే రైడ్కి వచ్చినారు. అందరూ వెళ్తున్నారు. ఇంకా జీవితంలో ఫస్ట్ టైం ఒక జెట్ 900, ఒక హయాబుసా కూడా చూశాను. సక్సెస్ఫుల్గా మనం బెంగళూరుకి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ నా పీజీకి వెళ్ళాలి. సో మన బెంగళూరు బ్లాగ్ ఇంతటితో సమాప్తం. బాయ్ బాయ్.